ఓం నమః శివాయ. ప్రాజ్ఞాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ. సోమః సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః. చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాతో నిధిః. ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఆచార్యులు ఈ శ్లోకంలో చంద్రోదయం గురించి చెబుతూ చంద్రునికి పరమేశ్వరునికి పోలిక చేస్తూ ఆ పోలికను ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. పూర్వ శ్లోకంలో క్షీరసాగర మథనం గురించి మనం విన్నాం. ఆ మథనం చేసేటప్పుడు చంద్రుడు రావడం గుర్తుకొచ్చింది. దాంతో ఇంకొంచెం అందంగా ఇంకొంత విశేషాలను అనుభవంలో తెలిసే విధంగా ఈ శ్లోకంలో అందిస్తున్నారు. ఆలోచిస్తే ఒక పూర్ణిమ రోజు తూర్పు దిక్కున ఒక కొండ మీద నుంచి పూర్ణ చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. అలా మనం చూస్తూ ఉందాం. చూస్తూ ఉంటే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, మనస్సుకి ఎంత ఆహ్లాదంగా ఉన్నాడు, ఎంత మంగళకరంగా ఆ సోముడు పూర్ణంగా దర్శనమిస్తున్నాడు. ఇంకా పక్కన ఆ చంద్రుని చుట్టూ తారకలన్నీ మరింత అందంగా కనపడుతున్నాయి కదా. ఆ చంద్రుణ్ణి దూరంగా చూస్తే ఒక చిన్న మచ్చ కనపడుతుంది. ఆ మచ్చ కూడా జింక ఆకారంలో కనపడుతూ ఉంటుంది. అందువల్ల జింక లాంటి మచ్చను కలిగి ఉన్నాడు చంద్రుడు. పూర్ణంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఆహ్లాదంగా ఉన్నాడు. చిన్న జింక పిల్ల లాంటి మచ్చను కలిగి ఉన్నాడు. ఆయన ఉదయించగానే చీకట్లన్నీ మటుమాయమైపోతున్నాయి. ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆకాశంలో చంద్రుణ్ణి చూసి కింద సముద్రాన్ని చూస్తే తేడా అనేది స్పష్టంగా తెలుస్తుంది. సముద్రంలో ఆ రోజున అలలు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతూ ఉంటాయి. పౌర్ణమి అందం, చంద్రుడి వెలుగు, సముద్రపు అలలు, అబ్బా అలా చూస్తూ ఉంటే సహృదయం కలిగినటువంటి వాళ్ళకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, ప్రసన్నంగా అనిపిస్తుంది అనే విషయం అనేది గనక మనకి ఆ విషయాన్ని గనక ఒక్కసారి అనుభూతి చెంది అర్థమైతే ఇదే అనుభవాన్ని పరమేశ్వరుణ్ణి చూస్తున్నా అనుభవించవచ్చు. ఆ ఈశ్వరునికి కూడా ఈ పోలికలన్నీ వర్తిస్తాయి అంటున్నారు ఆచార్యులు. అది ఎలాగా అనేది మనం ఇక్కడ కొంచెం విచారణ చేసుకుందాం. ఆ పరమేశ్వరుణ్ణి కూడా అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. చంద్రుణ్ణి మీరు తూర్పు దిక్కుగా ఉన్నటువంటి కొండల మీద కదా చూశారు. మరి అలాగే పరమేశ్వరుణ్ణి ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత, ఇంతకు ముందు జన్మలలో మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు కొండలు కొండలుగా ఉంటే ఆ కొండల మీదుగా, అదే ఆ పుణ్యాల కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మీద గుండా ఆ పరమేశ్వరుణ్ణి చూడటం అనేది సాధ్యపడుతుంది. ఆయన ఎలాంటివాడు? అమృతాన్ని వర్షింపచేసేటటువంటి ఈశ్వరుడు. కానీ కేవలం చంద్రుడు వెన్నెలను మాత్రమే కురిపిస్తాడు. భక్తుల యందు పరమేశ్వరుడు ప్రసన్నత్వంతో ఉంటాడు. ఆయన పేరే శివుడు. చంద్రుడికి సోముడు అనే పేరుంది. మరి ఈయన కూడా సోముడు అని అంటాంక పరమేశ్వరుణ్ణి కూడా ఎలా ఉంది ఆయనకు ఆ పేరు అంటే ఉమయా సహవర్తతే అని కదా చెప్తారు. అంటే పార్వతీ అమ్మవారితో కలిసి ఉంటాడు కాబట్టి ఈయన పేరు సోముడు అనే పేరు వచ్చింది. మరి చంద్రుడు చుట్టూ తారకలు ఉంటాయి అనేది చూశాం కదా. అలాగే ఈ పరమేశ్వరుడు సమీపంలో ఎవరుంటారు అంటే మంచివాళ్ళు, ప్రమదగణాలు,
సత్పురుషులు, మహర్షులు ఇలాంటి వాళ్లతో ఆయన శోభితుడై అందరి చేత సేవితుడై అలా దర్శనమిస్తూ ఉన్నాడు మనకి. ఇంకా సాధారణ చంద్రుడు జింక పిల్ల లాంటి మచ్చను కలిగి ఉన్నాడు అన్నారు. కానీ ఈశ్వరుడు ఒక పశువుకు ప్రతీకగా చేతిలో మృగాన్నే ధరించి ఉన్నాడు. అందుకనే ఆయన మృగధర అనే పేరు వచ్చింది. అలాంటి పేరును కలిగి ఉన్నాడు. మృగధరసి అని కూడా అంటారు. చంద్రుడు పౌర్ణమి రోజు మాత్రమే తన 15 కళలతో కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఈశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఎప్పుడు ఆనంద స్వరూపంగాన్ని కలిగినటువంటి వాడు. ఎదుట చూసిన వాళ్ళకి ఆనందం. ఆయన ఆనంద స్వరూపం. ఇంకా సాధారణ చంద్రుడు సాధారణ చీకట్లను మాత్రమే పోగొడతాడు. కానీ పరమేశ్వరుడు సృష్టిలో ఉన్నటువంటి తమోగుణాన్ని పూర్తిగా పోగొడతాడు. తమోగుణాన్ని మాత్రమే కాకుండా అజ్ఞానం, మాయ అనేటువంటివి పూర్తిగా తొలగిపోయేట్లు చేస్తాడు. ఇంకా ఏమంటున్నారు? చేత పుష్కర లక్షితో భవతి చేత్ అంటున్నారు. ఆనంద పాధోనిధి. మనస్సు అనే ఆకాశంలో ఈ పరమేశ్వరుణ్ణి చూడాలి. సామాన్య చంద్రుణ్ణి భూతాకాశంలో బాహ్యంలో చూడటం తటస్థిస్తుంది కదా. కానీ పరమేశ్వరుణ్ణి మనస్సు అనే ఆకాశంలో చూడగలిగినట్లయితే ఆనంద పాధో నిధి, ఆనంద సముద్రం తనకు తానుగా అంది వస్తుంది. ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, అనుభవంలో తెలుస్తుంది అని చెప్తున్నారు. సామాన్య చంద్రుడు కేవలం అలలు ఉవ్వెత్తున లేస్తూ కనిపిస్తేనే మనస్సు పొంగిపోతుంది. కానీ పరమేశ్వరుడు మనస్సులో సంతోషం, పూర్ణ జ్ఞానం, భక్తి మెండుగా హృదయాకాశంలో కనుక చూసిన సందర్భంలో ఎంత ఆనందం అండి. ఆ ఆనంద స్వరూపంగా తనకి తానుగా దర్శనమవుతుంది. సామాన్య చంద్రుణ్ణి ఆకాశంలో చూస్తే హాయిగా ఆనందంగా కాసేపు ఉంటుంది. కానీ హృదయాకాశంలో ఆ పరమేశ్వరుణ్ణి చూడటం అంటే మనస్సు పూర్ణ జ్ఞానంలో ఉంటేనే సాధ్యమవుతుంది అని ఈ శ్లోకంలో చంద్రునికి ఉండే లక్షణాలన్నీ పరమేశ్వరునికి ఉన్నాయి. కానీ పరమేశ్వరునికి ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. చంద్రునికి పరమేశ్వరునికి దగ్గర పోలికలు చెబుతూ చంద్రుని తూర్పు దిక్కున ఉండే కొండల మధ్య చూడాలి, పరమేశ్వరుణ్ణి పుణ్యాల కొండల మీద గుండా చూడాలి. చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు, పరమేశ్వరుడు అమృతాన్ని కురిపిస్తాడు. చంద్రుడు ప్రసన్నత్వం అనేది పరమేశ్వర ప్రసన్నత్వం చాలా తేడాతో కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయన పేరేంటి? శివ. శివ అనే పేరు ఆయనది. ఆయనకి శివ అనే పేరు మాత్రమే చెల్లుతుంది. సోమహ అనే పేరు ఇద్దరికి సమానంగా ఉన్నప్పటికీ పరమేశ్వరుడు అంబతో సహా జ్ఞాన ప్రదాయినితో సహా ఉంటాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంకా చంద్రుని చుట్టూ మిణుకు మిణుకుమంటున్నటువంటి తారకలు మాత్రమే ఉంటాయి. పరమేశ్వరుని చుట్టూ మహర్షులు, మహానుభావులు, తపస్సులు అలాంటి తత్పురుషులతో ఆయన సేవించబడుతూ ఉంటాడు. చంద్రునికి కేవలం ఒక మత్స మాత్రమే. కానీ పరమేశ్వరుని పశువులకు ప్రతీకగా పరమేశ్వరుడి చేతిలో జింక పిల్లను ధరించి ఉన్నాడు. చంద్రుడు పౌర్ణమి రోజు మాత్రమే పూర్ణంగా కనిపిస్తాడు. కానీ పరమేశ్వరుడు మార్పు లేకుండా ప్రపంచమంతా పూర్ణత్వంతో నిండి ఉంటాడు. చంద్రుడు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చీకటిని పారద్రోలుతాడు. పరమేశ్వరుడు నిరంతరం అజ్ఞానాన్ని తీసేస్తూ ఉంటాడు, పారద్రోలుతూ ఉంటాడు. చంద్రుణ్ణి కేవలం భూతాకాశంలో చూస్తే సరిపోతుంది. పరమేశ్వరుణ్ణి దహరాకాశంలో చూడాలి. చంద్రుడికి ఏంటంటే పున్నమి రోజున సముద్రంలో అలలు ఎగిసి పడుతూ ఉండటాన్ని చూస్తాం. మరి హృదయాకాశంలో ఆనంద సముద్ర తరంగాలుగా మన అనుభవంలో అందేట్లుగా చేస్తాడు ఆయన. చంద్రుణ్ణి పౌర్ణమి రోజున చూస్తే మరలా చూడాలి అనిపించేట్లుగా ఉంటుంది.
కానీ పరమేశ్వరుని ఒక్కసారి చూస్తే ఇక చూడవలసిన అవసరం లేనట్లుగా తత్వజ్ఞానాన్ని అందిస్తాడు. తానే ఈశ్వరుణ్ణి అనే అనుభవానికి పొందేట్లు చేస్తాడు. ఈ రకంగా మనం చంద్రుణ్ణి, సోముణ్ణి, చంద్రశేఖరుణ్ణి చూస్తూ ఉంటే చాలా చంద్రుని కంటే చాలా చాలా ఉన్నతంగా పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు. పోలికతో చూపిస్తే ఆహ్లాదంగా ఉంటుందని ఆచార్యులు చెబుతున్నారు. ఈ శ్లోకంలో చంద్రుణ్ణి గుర్తు చేసుకుంటూ పరమేశ్వరుడికి పోలిక చూపిస్తూ పరమేశ్వరుడు ఇంకా ఎంత గొప్పవాడు, ఎలా అనుభవించవచ్చు ఆయన్ని అనేది పోలికతో చెప్తే బాగా అనుభవం అవుతుందని ఆచార్యులు ఈ భావాన్ని మనకు అందిస్తున్నారు. అయితే ఈ చిన్న కథ కూడా ఇక్కడ చంద్రుడి గురించి మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మగారి యొక్క మానస పుత్రుడు ఎవరు అంటే చంద్రుడు. నిజానికి ఈ సోముడికి, చంద్రుడి పేరే సోముడు కదా, ఈ సోముడికి దక్ష ప్రజాపతి రాజు కదా, ఆయన తన 27 మంది కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు. నక్షత్రాలు 26కు తారకులకు అధిదేవతలు అని చెప్పుకోవచ్చు. నక్షత్రాలు 26 కదా, ఈ 27 మంది తారకులకు వీళ్ళు అధిదేవతలు అని చెప్పుకోవచ్చు. భార్యలందరినీ సమానంగా చూసుకో అని యథావిధిగా మామగారు చెప్పినట్లుగా చెప్పి పంపించాడు, ఉపదేశం చేశారు. ఏమి దైవలీలో తెలియదు కానీ మిగతా భార్యల కంటే రోహిణి మీద ఎక్కువ ఇష్టపడటం జరిగింది. సహజంగానే మిగతా భార్యలకు మరి కంటకంగా ఉంటుంది కదా. వాళ్ళందరూ తండ్రి దగ్గర తమ బాధను చెప్పుకున్నారు. ఇలా జరుగుతోంది అని చెప్పారు. తండ్రి గారు చంద్రుణ్ణి పిలిపించి హెచ్చరించాడు. నీకు చెప్పిన మాట ఏంటి? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నీకు పిల్లల్లో కట్టబెట్టేటప్పుడు నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు మాట వినటం లేదు అని హెచ్చరించాడు, అడిగాడు. చంద్రుడు సరే ఇక నుంచి అలా జరగదు, అంతా బాగా చూసుకుంటాను అని తీసుకువెళ్ళాడు, ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఎప్పటిలాగానే రోహిణిని మాత్రమే ప్రేమగా చూస్తూ ఉన్నాడు. చెప్పినా మారలేదు కాబట్టి దక్ష ప్రజాపతికి మళ్ళీ కుమార్తెలు కంప్లైంట్ ఇచ్చారు, మా బాధ ఇది అని. అప్పుడు దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే, చెప్పినా వినటం లేదు కాబట్టి నీకు క్షయరోగం కలుగుగాక అని శాపం పెట్టాడు. మామగారు శపించారు అనేది ఎలా ఉన్నా శాపం అమల్లోకి వచ్చేసింది. మహర్షులు, మహానుభావులు, మా ప్రజాపతి అయినటువంటి గొప్పవాడు కదండి, ఆయన శాపం అమల్లోకి వచ్చేసింది. ఇక ఆయన శాపం అమల్లోకి వచ్చేసి చంద్రుడు క్షీణించటం మొదలుపెట్టాడు. ప్రపంచమంతా అల్లకల్లోలం అవడం మొదలైంది. చంద్రుడు అనేవాడు అందంగా ఉండటం ఒక్కటే కాదు, భూలోకంలో ఓషధులకు ఆయన అధిపతి. పంటలు పండాలి అంటే తన కిరణాలతోనే ఆ శక్తిని పెంచేటటువంటి వాడు, ఓషధులను కురిపించేటటువంటి వాడు. ఈ ఓషధులకు, కొన్ని మూలికలకు ఓషధి శక్తుల్ని పెంచేటటువంటి వాడు. ఈ లోకంలో ఎన్నెన్నో కర్మలు ఆయన వల్ల జరగవలసిన విషయాలు ఉన్నాయి, చెయ్యవలసినటువంటి వాడు చంద్రుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది ఆయన క్షీణతకు. ఈ విషయాన్ని మహర్షులు బ్రహ్మగారి దృష్టికి తీసుకొచ్చారు. మరి చంద్రుడేమో క్షీణిస్తూ ఉన్నాడు, దాని మీద వీళ్ళేమో శాప విమోచన క్రియ చెయ్యాల్సింది, ఎందుకంటే ప్రపంచం బాగుండాలి అంటే తప్పదు అని మహర్షులు ప్రార్థన చేశారు, బ్రహ్మదేవుడికి చెప్పారు. సరే, బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, అయ్యా పిల్లనిచ్చిన మామగారు శాపం అది, మరి తప్పు చేశాడు చంద్రుడు, ఆ ఉసురు ఊరికే పోదు, శాపం ఇచ్చాడు కాబట్టి ఇది మన వల్ల కాదు, ఈశ్వరుడు అనుగ్రహించి బాగా ప్రార్థన చేయమని, తపస్సు చేయమని చెప్పండి చంద్రుడికి అని చెప్పారు. సరే, వెళ్ళి చంద్రుడికి చెప్పారు మహర్షులు. ఇంకా ఈశ్వరుని అనుగ్రహం కోసం అని చెప్పేసి చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడండి. ప్రభాస క్షేత్రం, పరమేశ్వరుని గురించి తపస్సు అక్కడ చెయ్యాలి అని అక్కడికి వెళ్ళాడు. అది ఎక్కడ అంటే పశ్చిమ సముద్ర ప్రాంతమైనటువంటి సోమనాథ క్షేత్రం. అత్యంత ప్రభావవంతమైనటువంటి క్షేత్రం అది. సరే, అక్కడికి వెళ్ళి తీవ్ర తపస్సు చేశాడు. ఎలాగా ఈ చంద్రుడు, భగవంతుడు
ప్రత్యక్షము అయ్యాడు. తప్పదు కదా, దయామయుడు కదా ఆయన. అందుకని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, ఎంత ఉగ్ర తపస్సు చేశావు నువ్వు, ఈ తీవ్రమైన తపస్సుకు నేను మెచ్చుకున్నాను, ఏం వరం కావాలి అని అడిగాడు. మామగారి శాపం గురించి, దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం గురించి చెప్పాడు. విమోచనం చేయవలసిందిగా ప్రార్థించాడు. అది పరమశివుడు చెప్తున్నాడు, దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపమయ్యా ఇది, నువ్వు తప్పు చేశావు, తప్పదు, అనుభవించాలి. అలాగే తపస్సు చేశావు, నన్ను మెప్పించావు, కాబట్టి వరము తప్పదు అని చెప్పి 15 రోజులు అమావాస్య దాకా రోజు క్షీణించి అమావాస్య రోజుకి క్షీణత పొంది, మళ్ళీ తరువాత ఒక్కొక్క రోజుకింత ప్రకాశాన్ని పొంది పౌర్ణమి రోజు పూర్ణత్వంతో ఉంటావు అని వరమిచ్చాడు పరమేశ్వరుడు. ఈ కథ సహజంగా అందరికీ తెలుసు. అయితే ఈ కథకు మీరు చెప్పిన పై శ్లోకంలో చెప్పిన పోలికలకు ఏమైనా సంబంధం సరిపోతుందా అనే సందేహం వచ్చే అవకాశం ఉందేమో. పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఎన్నెన్నో విచిత్రాలున్నాయి, ఎంతో సృష్టి ఉంది, ఎన్నెన్నో రకాలున్నాయి, ఎన్నెన్నో వస్తువులు, ఎన్నెన్నో పదార్థాలు అన్నీ ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలంటే అగ్ని సోమాత్మకం ఇదం జగత్ అని అర్థం చేసుకోవాలి. అగ్ని అంటే సోముడు, అగ్ని సోముడు రెండుంటాయి. అగ్ని అంటే ఎనర్జీ, సోముడు అంటే మ్యాటర్కి ప్రతీకగా ఉండేవాడు. ఇంకా సృష్టి అంటే ఎనర్జీ, మ్యాటర్, దీనికి మించి సృష్టిలో లేదు కాబట్టి వీటితోనే ఈ సృష్టి అంటే అగ్ని సోమాత్మకమిదం అని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి అగ్ని సోములతో ఈ సోముడు, ఈ పరమేశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండేటటువంటి వాడు ఈ చంద్రుడు. ఈ సృష్టిలో, ఈ జడ సృష్టిలో, ఈ జడ ప్రపంచానికి బలం తెచ్చిపెట్టడానికి ఈ చంద్రుడు ఉపయోగపడుతూ ఉన్నాడు. ఔషధ రూపంలో, శక్తి రూపంలో అన్నిటికీ ఉపయోగపడేవాడు ఈ సోముడు, చంద్రుడు. అందుకే ఈ పోలికతో చెప్పారు. నిజానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు మనస్సుకి అధిపతి అని చెప్తారు. మనస్సుకు అధిపతి ఎవరు అంటే చంద్ర భగవానుడు, చంద్రుడు. మనసుకు ఆహ్లాదాన్ని, శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఎవరు అంటే చంద్రుడు. మనసుకి డిప్రెషన్, దుఃఖం అలాంటివి కూడా కలిగించేవాడు ఎవడు అంటే చంద్రుడు. కాబట్టి దేవతా స్వరూపుడైనటువంటి చంద్రుణ్ణి గట్టిగా పట్టుకుంటే మనస్సు శుద్ధి పడుతుంది, పవిత్రమవుతుంది. ఆ మనస్సు ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అనే భక్తి మనకి సాధ్యమవుతుంది, అనే క్రియ జరుగుతుంది. ఆ మనస్సు ద్వారా ఈశ్వరుణ్ణి పట్టుకోవటం సులభమవుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పడానికే మనకు ఆచార్యులు ఈ పోలికను అందించారు. ఆ చంద్రుడే ఈ పరమేశ్వరుడు అని దర్శించటం కూడా సులభమవుతుంది. అందుకనే ఈ పోలికను మనకి ఆచార్యులు చక్కగా ప్రసన్నంగా అనిపిస్తూ ఉంది. వింటూ అలాగా చెప్పిన విషయాన్ని దర్శిస్తూ ఉంటే అద్భుత భావాన్ని అందించి పెట్టారు ఈ శ్లోకంలో. మళ్ళీ అనుభవిద్దామది. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచక చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఓం నమః శివాయ.